హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 రివ్యూ. మూడోది ఆల్మోస్ట్ ఇక వీటికి అగ్ని పరీక్షకి లాస్ట్ అన్నట్టు, అంటే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత టాప్ 15కి ఇంకో ఎపిసోడ్ ఉండబోతుంది. సో చాలా ట్విస్టులు అయితే ఉన్నాయి, అలాగే చాలా అబద్ధాలు కూడా. ప్రతి ఒక్కరు సింపతి కార్డ్ వేసుకొని వస్తున్నారు. అందులో పూర్తి నిజం కాదు, నాకు తెలిసినంత వరకు కొంత నిజం ఉంది, కొంత కల్పితం, చాలా స్క్రిప్టెడ్గా రాసుకొని వస్తూ ఉన్నారు. సో అంత మంచిగా అనిపించలేదు, ఆర్టిఫిషియల్గా ఉంది. అలాగే జడ్జెస్ పరిస్థితి కూడా. సో మరి ఎపిసోడ్ 3లో ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది చూద్దాము. ఎపిసోడ్ 3లో ఫస్ట్ వచ్చేసింది కళ్యాణ్, విజయనగరం నుంచి. ఇతను ఆర్మీ అంట. సెల్యూట్ చేసుకుంటూ వచ్చాడు. ఇతను ఆర్మీ అంటే కంటెంట్ అయితే పెద్దగా లేదు, ఆల్రెడీ ఆర్మీలో ఉన్నాడు, యాక్టర్ అవ్వాలనే కోరిక. సో కామెడీ చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇతను సెలెక్ట్ చేయకపోవడమే మంచిది, కానీ హోల్లో పెట్టారు కావాలనే. ఇక అలేఖ్య, హైదరాబాద్. వాళ్ళ డాడీ అంటే మిడిల్ క్లాసు, లేట్ మ్యాచెస్ వర్క్ చేస్తాడు వాళ్ళ డాడీ. ఈ అమ్మాయి బాగానే ఉంది. ఈ అమ్మాయిని కూడా ఓల్డ్లో పెట్టారు, కానీ అంటే బ్యాక్ డ్రాప్ అంటే అంత కంటెంట్ అయితే ఉన్నట్టు అనిపించలేదు, వేస్టే అనిపించింది. ఈ అమ్మాయిని కూడా హోల్లో పెట్టారు. ఆ తర్వాత సయీద్ షకీబ్, షాద్ నగరు. ఇతను డ్యాన్సర్, ఇంకా యాక్టర్ అని ఏదేదో వచ్చి ఓవర్ యాక్షన్ చేశాడు. ఇతను యునానిమస్గా పంపించేయాల్సింది, కానీ హోల్లో పెట్టారు. ఇక తర్వాత వచ్చేసి సయీద్ షకీబ్, షాద్ నగర్ నుంచి డ్యాన్సర్ చెప్పాను కదా, ఇతన్ని హోల్లో పెట్టారు, పంపించేయాల్సింది. ఇక తర్వాత దలియా షరీఫ్, కాకినాడ, ఫిట్నెస్ ట్రైనర్. ఫిట్నెస్ ట్రైనర్ అంటే ఫిట్నెస్ ఉన్న వాళ్ళు చాలామందిని పంపించారు, ఈమెను మాత్రం హోల్లో పెట్టేశారు. ఇక అట్లుంది మన వాళ్ళది. అంటే నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడానికి అని చెప్పేసి కంటెంట్ అంటే నచ్చలేదు అన్నట్టు డైరెక్ట్ పంపించేయాల్సింది, కానీ హోల్లో పెట్టారు. హోల్లో పెట్టేది కేవలం తర్వాత వచ్చే కాంపిటీషన్ కోసమే తప్ప పెద్దగా వర్కౌట్ అయింది అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే చాలామందిని ఫాస్ట్ ఫార్వర్డ్లో టకటకటమని పిలిచి చేసి పంపించేశారు, అది నాకు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా ఒక బ్రాహ్మణ్ అతను నాకు డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది అని వచ్చాడు. అతను ఇంకొంచెం అతని కంటెంట్ చూపిస్తే బాగుండేదేమో, ఎందుకంటే డిఫరెంట్ పర్సన్ అయ్యేవాడు హౌస్లో ఖచ్చితంగా డిఫరెంట్ పీపుల్ ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. కానీ అతను కూడా రిజెక్ట్ చేశారు. అంటే చాలామందిని దాదాపు ఒక 10 మందిని టక్ అనేసి పంపించేశారు అనమాట. అంటే మొత్తంగా 45 మందిలో మనల్ని ఇంటర్వ్యూ లాగా చేసింది 29 మందిని ఆన్ స్టేజ్ని, మిగతా వాళ్ళంతా ఫాస్ట్ ఫార్వర్డే. ఇక ఆ తర్వాత వచ్చేసి సిద్దిపేట్ మోడల్. సిద్దిపేట మోడల్ కోమటి చెరువు మనకు బాగా తెలుసు. అక్కడ టికెట్ కలెక్టర్గా అతను జాబ్ చేస్తున్నాడంట. అతన్ని అయితే డైరెక్ట్గా అవుట్ చేశారు, అంటే ఇంటికి పంపించేశారు. అంటే వర్కౌట్ అక్కడ జెన్యూన్ అనిపించింది, పెద్దగా అతని నుంచి కంటెంట్ వచ్చేటట్టు కనిపించలేదు. ఇక తర్వాత అనూష రత్నం. ఈ అమ్మాయి నాకు కూడా తెలుసు, చూశాను చాలాసార్లు. అనూష రత్నం వరంగల్. ఇక ఈమె కూడా సింపతి కార్డు స్టోరీ చేసింది. దీంట్లో చాలా వరకు నిజం ఉండొచ్చు, కానీ అబద్ధాలు కూడా ఉన్నాయని అనిపించింది. ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో యాంకర్గా చేసింది, ఆర్టిస్ట్ కూడా చేస్తుందని తెలిసింది. ఆమె వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి, ఒక సినిమా ఈవెంట్ చేసింది. సో అంటే కొత్త అని ఏదో చెప్పుకొస్తూ ఉంది. ఎనీవే సింపతి అయితే బాగుంది, అంటే హార్డ్ వర్కర్ అని తెలుస్తూ ఉంది. అంటే సాడ్ స్టోరీ అయితే ఉంది. ఆమెను యునానిమస్గా ఓకే చేసేసారు నెక్స్ట్ లెవెల్కి, అంటే డైరెక్ట్ 15 మెంబర్స్లోకి చేసేసారు. ఇక ఆ తర్వాత వచ్చేసి సాయి కృష్ణ, అనకాపల్లి. ఇతను చాలా ఎక్కువసేపు చేశారు, కానీ వేస్ట్ అన్నట్టు, బట్ హోల్డ్లో పెట్టారు. ఇక డాక్టర్ నిఖిత అని వచ్చింది కడప నుంచి. ఈమె డెంటిస్ట్ అంట, ఏమేమో చెప్పింది. ఈమెను కూడా కంటెంట్ అయితే పెద్దగా లేదు, డైరెక్ట్గా అవుట్ చేయొచ్చు, కానీ ఈమెను కూడా హోల్డ్లో పెట్టారు. ఇక జనీత్ విజయవాడ నుంచి వచ్చిండు. స్టోరీ మంచి స్టోరీ ఉంది. 19 ఇయర్స్ ఈ అబ్బాయికి, 19 ఇయర్సే. సో ఏజ్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే చదువుకునే పిల్లల్ని చెడగొట్టడం ఎందుకు, వాళ్ళ అమ్మ చాలా కష్టపడి చదివిస్తుంది కాబట్టి ఇతన్ని కూడా డైరెక్ట్గా ఇంటికి పంపించేశారు. సో ఇది గుడ్ డెసిషన్. సో మరి మీకేమనిపించింది ఒకవేళ చూసింటే కామెంట్ చేయండి. ఇక లాస్ట్ 29th మెంబర్గా వచ్చింది శ్వేతా శెట్టి, హైదరాబాద్. ఆమె యూకేలో ఉంటుందట. ఈమెది కూడా వాళ్ళ అమ్మకి పోస్ట్ క్యాన్సర్ అని చెప్పింది. బాడీ బిల్డరు, బిజినెస్. ఇక ఈమెది ఒకటే అని లేవు. ఇక పుషప్స్ అయితే ఇట్లా పెట్టి తీసింది, సింగిల్ లెగ్తో తీసింది, రకరకాలుగా చేసింది. అంత మనం చేయలేము.
ఇక బాడీ బిల్డరు ఈమెది స్టోరీ కూడా బాగుంది కాబట్టి ఈమెను ఓకే చేశారు. కాకపోతే వాళ్ళ అమ్మ పరిస్థితి బాగలేదు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. యూకేలో ఉంది, వెల్ సెటిల్డ్. బట్ చూద్దాము కంటెంట్ బాగుంటుందని ఓకే చేశారు. సో మొత్తానికి వీళ్ళు ఓకే చేసిన ఎంతమందిని అంటే 6గురిని. ఈ 6గురిని ఓకే చేశారు. 6గురిలో నుంచి ఇక పక్కకు పెడితే మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరినైతే హోల్డ్లో పెట్టాలో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకు టాస్కులు పెడుతున్నారు. ఎస్, టాస్కులు పెడతా ఉన్నారు. ఈ టాస్కులు పెట్టిన దాంట్లో 9 మందిని సెలెక్ట్ చేస్తారంట. అంటే 6 + 9 మెంబర్స్ 15 మెంబర్స్ అవ్వాలి కదా నెక్స్ట్ లెవెల్కి. సో అందుకని హోల్డ్లో పెట్టిన వాళ్ళ నుంచి వాళ్ళ 16 మంది ఉంటే 16 మంది నుంచి 9 మందిని సెలెక్ట్ చేయాలి. 9 మందిని సెలెక్ట్ చేసి టాస్కులు పెట్టి 15 మెంబర్స్ని చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈ 15 మెంబర్స్లోంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇది ప్రాసెస్. ఇదంతా కూడా నాకు తెలిసి 4th ఎపిసోడ్లో అయిపోతుంది అని అనుకుంటున్నా. సో ట్విస్టులు ఇవన్నీ చూస్తే కొంచెం బాగానే ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, ఎందుకంటే గుండు చేసుకుంటున్నాడు మాస్క్ మ్యాన్. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఓకే. ఇక ఎంత చూసుకున్నా అగ్ని పరీక్ష ప్రస్తుతానికైతే సోసోగానే సాగుతుంది అనిపిస్తుంది. బట్ ఇందులో నుంచి వచ్చే కంటెస్టెంట్ బిగ్ బాస్ మెయిన్ దాంట్లోకి వెళ్తారు కాబట్టి బాగానే ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు అడ్వాన్స్ అప్డేటు కూడా చెప్పేస్తాను. శ్రీతేజ్ కండర్ప సింగర్ వచ్చాడు కదా అగ్ని పరీక్షకి, ఆయనని ఆల్మోస్ట్ డైరెక్ట్గా బిగ్ బాస్ 9లోకి తీసుకుంటున్నారట. సో అది శ్రీతేజ్ కండర్ప సింగర్ని బిగ్ బాస్ 9లోకి తీసుకుంటున్నారంట. మరి ఆ మాత్రం దానికి ఈయనని అగ్ని పరీక్షలోకి తీసుకోవడం ఎందుకు నాకైతే అర్థం కాలేదు. ఇంకా అలాగే ఈసారి బిగ్ బాస్లో కూడా చాలా ట్విస్టులు ఉండబోతున్నాయని విన్నా. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా ఫ్యూ వీక్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఓల్డ్, నాట్ ఓన్లీ పల్లవి ప్రశాంత్, ఓల్డ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో నుంచి కొంతమందిని తీసుకుంటారట. యా, సో అది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నాడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.